ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యొక్క ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. ఇంతవరకు మనం సబ్మిట్ చేసినటువంటి డేటా ఇప్పుడు కన్ఫర్మేషన్ నొక్కినట్టయితే మనకి ఇక ముందు ఎడిట్ చేయడానికి వీలు కాదు. ఇంతవరకు అయితే మాత్రం మనం ఏదైతే డేటాను మనం సబ్మిట్ చేసామో ఆ డేటా ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా రీఎంటర్ చేయొచ్చు. కానీ ఇక నుంచి ఫైనల్ కన్ఫర్మేషన్ చేయాలి అంటే మాత్రం మనకి అందుబాటులో ఉండదు. అది ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ విధంగా మనం ఏ విధంగా ఫైనల్ కన్ఫర్మేషన్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. దీనికి గాను మనం ముందుగా లాగిన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర మీ ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అక్కడ ఇవ్వబడిన సర్వీసెస్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ టిస్ సర్వీసెస్ పని కనిపిస్తుంది. టిస్ సర్వీసెస్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 5 ట్యాబ్లు ఇక్కడ కనిపిస్తాయి. ప్రతి ట్యాబ్ని మనం సేవ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే మనకి నెక్స్ట్కి వెళ్తుంది. ఫైనల్గా ఆఖరి కన్ఫర్మేషన్ బటన్ ఉంది. అది ఎలాగో చూద్దాం. మనం ఇప్పుడు టిస్ బేసిక్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్టయితే ఈ బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి. కింద గమనించినట్టయితే మనకి సేవ్ నెక్స్ట్ ఎడిట్ అని ఉంటుంది. ఇందులో ఏమైనా మీకు తప్పులు గమనించినట్టయితే కనుక ఎడిట్ బటన్ పై క్లిక్ చేసి మీరు రీఎంటర్ చేసి డేటాని సేవ్ చేసుకుని నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. దాని నెక్స్ట్ ట్యాబ్కి మనకి వెళ్తుంది. ఇవి రెండోది ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసిన తర్వాత కిందనున్న తప్పులు ఉన్నట్టయితే కనుక ఎడిట్ చేసి కరెక్ట్ చేయండి. లేకపోతే కనుక సేవ్ చేసుకుని నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. అదేవిధంగా మూడో ట్యాబ్ అపాయింట్మెంట్ డీటెయిల్స్. అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేయండి. అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. మీ డేట్ ఆఫ్ జాయినింగ్, మీ డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సర్వీస్, డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ పై క్లిక్ చేయండి. లేదు అంటే కనుక ఎడిట్ పై క్లిక్ చేసి ఎడిట్ చేసుకుని సేవ్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కూడా మీరు అన్ని కూడా మీ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఎన్ని ఎఫెక్ట్ అయ్యాయి ఏంటి అన్ని కూడా వెరిఫై చేయండి. చేసిన తర్వాత ఎడిట్ చేయాల్సి వస్తే ఎడిట్ చేయండి. లేకపోతే నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత ఫిఫ్త్ ట్యాబ్ ఆఖరిది ప్రొఫెషనల్ డీటెయిల్స్. అందులో ఇచ్చిన డీటెయిల్స్ కూడా వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉన్నట్టయితే ప్రివ్యూ చూసుకోండి. ఈ ప్రివ్యూ పై క్లిక్ చేసి ఈ ప్రివ్యూని అంతా కూడా వెరిఫై చేసుకుని చూడండి. కింద గమనించినట్టయితే బ్యాక్ టు ఎడిట్, ప్రింట్, కన్ఫర్మేషన్ అండ్ మూవ్ ట్యాబ్లు కనిపిస్తాయి మనకి. దీంట్లో మనకి బ్యాక్ టు ఎడిట్ అయితే కనుక మనకి తప్పులు ఉన్నట్టయితే కనుక మళ్ళా ఎడిట్ చేసుకోవచ్చు. లేదు మనం ముందుగా ప్రింట్ తీసుకుని సేవ్ యాజ్ పీడిఎఫ్ పై క్లిక్ చేసి ఇందులో చూసినట్టయితే ప్రింటర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సేవ్ యాజ్ పీడిఎఫ్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక నుంచి కన్ఫర్మేషన్ పై క్లిక్ చేసినట్టయితే ఇక ముందు మనకు ఎడిట్ చేసే అవకాశం ఉండదు. డేటా ఫ్రీజ్ చేయబడుతుంది. కనుక దయచేసి డేటా అంతా వెరిఫై చేసి కన్ఫర్మ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.